చిత్రగుప్త వీరు చేసిన రెండవ నేరమేమి? తొందర చిందర వందర. వీరికి కాలు ఆగదు, చెయ్యి నిలవదు. కయ్యాల మారి పనులకు తొందరపడతారు, బతుకులు చిందర వందర చేస్తారు ప్రభు. వీరు చేసిన రెండవ నేరానికి శిక్ష శిరస్సాధనం, తర్బూజ భేదనం. ఈ శిక్ష పేరు పుచ్చకాయల వ్యాపారం. శిరస్సాధనం, తర్బూజ భేదనం. ఏంటిది? ఈ పుచ్చకాయలను ఇక్కడ శిరస్సుపై అంటే తలపై కొట్టుకుని పగలగొట్టవలను. నర్సింగ్ ఇది అయిన తర్వాత రికమెండ్ చేసి వదిలేసి అట్లని 5 నిమిషాలు ఒకటి సెటిల్ అయిపోతుంది. అట్లని ఓకేనా? అట్లని దీంతో ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి. అయితే ఇలా పట్టుకొని సమయము ప్రారంభమైనది. ఏమైనది? ఏమైనది? ఇదేం కర్మ నేను ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటోని. ఇన్ని శిక్షలు ఇస్తారని నాకు తెలిస్తే వాళ్ళు ఎంబడి వచ్చేటోని కాదురా బాబు. సరే నేను మళ్ళీ ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉన్నాయి, నా మీద ప్రయోగం అవ్వదు. ఇది శిక్ష నీకు కదా, నీవే అనుభవించవాలి. ప్రయత్నించు. పగిలినది. పడవే పడవే. ఇవన్నీ పగల కొడతాను, నేను బయటకు వెళ్ళిపోతాం. ఒక్క మాట అయ్యా. ఏముండా అమ్మో పగిలింది. పడవే పడవే. సమయము 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 పూర్తయినది. ఇది కింద పడినది, సమయము పూర్తయినది. 2 తర్బూజా కాయలను పగలగొట్టినట్టు ప్రభు. మెచ్చి తినిపో. నర్సింగ్ 5 నిమిషాలు వద్దు. ఉంటాను. ఫిష్ వెంకట్ అర్థమైనది కదా. ఆ శిరస్సాధనం, తర్బూజ భేదనం. నాకేం అర్థం కాలే. కోటర్ సమయము ప్రారంభమవును. ప్రారంభించుము. ప్రారంభించుము. సమయము పోతున్నది. కోటర్ పగిలినది. పడవేమో కింద పడవేమో. పగిలినది. ఒకటి పగిలినది. 2 నిమిషములు పూర్తి అవ్వలేదు శిక్ష. ఏమి కాయ? తలకాయ. కానీ ఇక్కడ తర్బూజా కాయ పగలలేదే. కోటర్ రాలే. కానీ సమయం మించిపోతుంది. అబ్బో పగిలింది తలకాయ. 3 కాయలు పగిలిపోయినాయి. 3 సమయము కూడా పూర్తయినది. 3 కోటర్లు ఇవ్వాలి ప్రభు. 3 కాయలు పగలగొట్టినాడు. అటునే చిత్రగుప్త తదుపరి నీవు ప్రభాసీను
రమ్ము 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 ఆ రమ్మ నాకు ఇది నాకు. సమయము ప్రారంభమైనది. శభాష్, కింద పడమేమో. పూర్తి. ఏమైంది? తగిలింది. మేము తదుపరి లేపనం చేద్దాం. లేపనమ్మా. ఏదది? తర్వాత కరెక్ట్ చూడు. చూ శిరోధార్యం గారు ఉన్నది. ఉన్నదా? అట్లనే ఉన్నది. సమయము కొద్ది సమయము పూర్తి అయినది. ప్రభాసీను 4 తర్బూజా కాయలను పగలగొట్టినాడు ప్రభు. అతి వీరోచితంగా ప్రదర్శించినాడు. అద్భుతం. లేపనం చెప్తాను. వారి దగ్గర ఉంటుంది. నొప్పేస్తుంది ఇక్కడ. ఎంత 4 కొట్టుకున్నాను ఇక్కడ. లేపనము. భటులారా లేపనము తీసుకురండి. అన్ని బాకీ. గిరి సమయము ప్రారంభమైనది. నువ్వు తల తెచ్చి దానికి తాకించుతుంటివి. దాన్ని తీసుకెళ్లి తలకు తాకించుకున్నావు. ప్రభు పగలగొట్టినాడు, కానీ నేలకి కొట్టినాడు ప్రభు. వాడిని కూడా 2 కాళ్ళు పట్టి నేలకు కొట్టేదను. ఈడ్చుకురమ్ము. ఏం చేసావని ప్రభు కొట్టడం యముండా పగిలినది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది ఏమి ఇది ఏమి ఇది నేలమేనా? అమ్మో, ఇది ఇచ్చి పట్టుకుపోదు ఏమి. సమయము పూర్తయినది. పాపము. ప్రభు ఇతను పుచ్చకాయలు పగలగొట్టవలనన్న పుచ్చకాయలతో బస్కీలు తీర్చున్నాడు ప్రభు. తదుపరి విచారించదము. మీరు కానిమ్ముడు. శిరస్సాధనం, తర్బూజ భేదనం, ఆ శిక్ష కూడా పూర్తయింది ప్రభు. ఇప్పుడు వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే. నరసింగ్ యాదవ్ 2 వంతుల ప్రాయశ్చిత్తమే చేసుకున్నాడు. ఫిష్ వెంకట్ 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రభాసీను సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. గిరిధర్ 1 వంతు ప్రాయశ్చిత్తమే చేసుకున్నాడు.